హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుచరిత గట్టు. వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ రెసిపీ భక్షాలు ఎలా చేయాలో చూసేద్దామా. మరి దానికి ముందుగా మనం ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అరౌండ్ 2 కప్స్ వరకు శనగపప్పు తీసుకోవాలి. ఆ శనగపప్పుని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని దాంట్లో అరౌండ్ 1 లీటర్ వరకు వాటర్ పోసుకొని మనం విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి. సో మనకు పప్పు ఉడికేలోగా మనం బెల్లంని కరిగించుకుందాము. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఏ కప్తోనైతే పప్పు తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీతో ఈక్వల్గా మనం బెల్లం కూడా తీసుకోవాలండి. ఇంకా కొంచెం తీపి ఇష్టపడేవారు కొద్దిగా ఇంకొంచెం ఎక్కువ బెల్లం కూడా వేసుకోవచ్చు. సో చూడండి, పప్పు చాలా సాఫ్ట్గా బాగా పర్ఫెక్ట్గా ఉడికింది. సో ఇప్పుడు ఇందులో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మనం డ్రైన్ చేసుకొని మళ్ళీ పప్పును తిరిగి కుక్కర్లో వేసి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని ఒక స్ట్రైనర్ సహాయంతో ఉడికిన పప్పులో పోసి మనం స్ట్రెయిన్ చేస్తే మనకి ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా సపరేట్ అయిపోతాయండి. సో ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని పప్పులో పోసాం కదా, ఇలా లూజ్ అవుతుందండి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. మెల్లిమెల్లిగా లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే అది దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒక 4 to 5 ఇలాచీ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేసి దాన్ని పౌడర్ చేసి మనం ఆ మిక్స్చర్లో పూర్ణం మిక్స్చర్లో వేయాలి. సో ఈ టైంలో మనం ఒక 2 teaspoons నెయ్యి వేయాలండి. నెయ్యి వేయడం వల్ల మనకి పూర్ణం చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇంకొక 2 minutesలో రెడీ అయిపోతుందండి మనకి. చూడండి, మొత్తం దగ్గరకు వచ్చేసింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గంట పాటు అలా వదిలేస్తే పూర్ణం మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. సో ఇప్పుడు ఒక 1 cup మైదా ఫ్లోర్ తీసుకొని దాంట్లో 1 pinch సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ పోస్తూ మనం పిండిని చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా ఇంకొంచెం లూజ్గా తడుపుకోవాలండి పిండిని. సో వాటర్ చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ పోసి అందులో కొంచెం నూనె పోసి పిండిని అలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. సో చూడండి, పూర్ణం మనకు పర్ఫెక్ట్గా దగ్గరకు వచ్చింది కదండి. సో ఇలా ఒక 4 to 5 బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక లెమన్ సైజ్ పిండి తీసుకొని మనం ఇలా అరచేతిలో ఒత్తుకొని సో పూర్ణం చుట్టూ మైదా పిండి వచ్చేలా ఇలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ అలా తిప్పుకుంటూ పిండి అంతా పూర్ణం చుట్టూ వచ్చేలా వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ అలా పర్ఫెక్ట్ బాల్ లాగా రోల్ చేసి రౌండ్గా వచ్చేటట్టు చేయాలండి. ఇప్పుడు ఒక కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి ఆ బాల్ని తీసుకొని ఇలా నెమ్మదిగా వేళ్ళతో రౌండ్గా ఒత్తుకోవాలండి. సో మనం ఫాస్ట్గా ఒత్తితే ఏంటంటే స్టఫ్ మధ్యలో ఉండిపోతుంది, పిండి చివర్లకు వెళ్ళిపోతుంది. సో అలా చూసుకుంటూ నెమ్మదిగా, ఒకవేళ స్టఫింగ్ మధ్యలో ఉండిపోతే మనం పిండిని కార్నర్ నుంచి ఇలా మధ్యలో కనుక్కుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసి మనం భక్షాన్ని వేసి లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్లిప్ చేసుకుంటూ 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. మనం ఆయిల్తో కానీ లేదా నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు. సో ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్లిప్ చేసుకుంటూ నెమ్మదిగా కాల్చుకోవాలండి. అంతే, వేడి భక్షాలు రెడీ అయిపోయాయండి. సో ఇలా వేడి భక్షాల మీద మనం నెయ్యి రాసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. సో ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.